అమ్మ సుధా, సుధా, అమ్మ సుధా. కళ్ళు తిరిగి పడిపోయిందంటే బహుశా నెల తప్పిందేమో. అమ్మని మొగుడు వదిలేశాడు, కూతురు చెడిపోయింది. ఆపండి. ఆ సూరిబాబు సుధమ్మను పొద్దుకూకి నాకు ఎత్తుకుపోతా ఉంటే మా ఎర్రబుచ్చి చూసింది. చెప్పవే. అవునండి, చీకటి గొంతులో ఆ బాబు ఎత్తుకుపోతుంటే నేను కళ్ళారా చూశాను. పోవే, వాళ్ళిద్దరు ఆ గదిలోకి వెళ్ళడం నా కళ్ళారా చూశాను. అబద్ధం. గుడిసెలో ఉంటున్న దాని మాట గౌరవించి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారా? మేడల్లో ఉండే వాళ్ళ గుడిసేడు బుద్ధులు అనకూడదేంటి? ఏం కూసావురా? ఇప్పటిదాకా మీరు కూసిన కారు కూతల కంటే తప్పుడు కూతలేం కుయ్యలేదు వాడు. రే సూరిగా, 24 గంటల లోపల డబ్బు కట్టకపోతే బుల్లబ్బాయి బలైపోతాడనుకున్నాను. ఇవాళ నువ్వు చస్తావనుకోలేదు. వాడి మీద చేయి పడితే శవాలు లేస్తాయి. చేసిన తప్పు ఒప్పుకోకపోతే మీ శవాలు కూడా మిగలవు, బూడిదే మిగులుతుంది. ఏంట్రా కూర్చుంది నిన్ను? మర్యాదగా అందరూ డిస్పర్స్ అవ్వండి. మీరు కాల్చి చంపినా నిందపడిన నా చెల్లెల జీవితం తేలందే. ఇక్కడి నుంచి కదిలే పని లేదు. అంతే. కలెక్టర్ గారు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ తో సమానం. రేపు ఆయన సమక్షంలో విచారణ జరుగుతుంది. సర్పంచ్ అలా కలెక్టర్ గారికి కేసు వివరించు. నాకు తెలుసు. నీ పేరేమిటమ్మా? కలెక్టర్ గారు ఈ ఊరికి కొత్తగా వచ్చారు. నీ పేరు తెలీదట? చెప్పమ్మా. ఆ పిల్ల మెంటల్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. మధ్యలో మీరు మాట్లాడకూడదు. నోరు మూసుకోండని కూడా చెప్పొచ్చుగా, మీరు కలెక్టర్ కదా. చెప్పమ్మా, నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా? అతను బలవంతంగా తీసుకెళ్ళాడా? నాకు అతనితో పెళ్లి చేయించండి. ఇది నా ప్రశ్నకు సమాధానం కాదు. ఇంకా అర్థం కాలేదండి? నాకు ఆ కుర్రోడితో పెళ్లి చేయండి అంటే ఇష్టపడి వెళ్ళాను, అంత ఫినిష్ అని చెప్పినట్టేగా. ఇదిగో కలెక్టర్ గారు, అందరూ కలిసి నా చెల్లెలి జీవితంతో చెలగాటమాడుతున్నారు. నా చెల్లెలికి న్యాయం జరగకుండా ఈ కర్ర దాటి వెళ్తే ఇక్కడ ఊరుండదు, వల్లకాడుంటుంది. కలెక్టర్ తో ఎలా మాట్లాడాలో ముందు తెలుసుకో. క్షమించండి కలెక్టర్ గారు, అన్నని కలెక్టర్ చేయడం కోసం వాడు చదువు మానేశాడు. మాట్లాడటం చేత కాదు. నేను చెబుతున్నాను వినండి. మీరు చదువుకున్న చదువులు మీకేం నేర్పించాయో గాని మేం నేర్చుకున్న నీతులు మాకు కొన్ని నేర్పించాయి. ఆస్తి పోతే కూలి చేసుకుని బతుకుతాం, ఆత్మాభిమానం పోతే పోతే ఇక్కడ జరిగేది ఆత్మహత్యలు కాదు, హత్యలు. భయపెడుతున్నావా? బుజ్జగించే వయసు కాదు కదా. ఆ అమ్మాయి పెళ్లి చేయమని అడుగుతోంది కదా. వాడు ఎత్తుకుపోయాడని చెప్తున్నాం కదా. సాక్ష్యం? నేను నా కళ్ళ ముందే సూరిబాబు సుధమ్మను ఎత్తుకుపోయాడు. నిన్నడగలేదు. చూసిన వాళ్ళు సాక్షి వద్దని సోహన్నాళ్ళు అడుగుతారేండి బాబు? ఏమ్మా, నువ్వే అతనితో కలిసి రూమ్ లోకి వెళ్ళావా, లేక అతను నిన్ను ఎత్తుకుపోయాడా? మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఇంతకంటే ఆ పిల్ల ఏం చెబుతుందండి? విషయం అర్థం కాలా? అయినింటి ఆడపిల్లని ఇంతకంటే ప్రశ్నించడం మంచిది కాదు. కాబట్టి ఈ ఇద్దరి పెళ్లికి ఏర్పాటు చేయమని తీర్పు చెప్తున్నాను. బాబాయ్ బాబా, ఆయన మొత్తకాయని తీర్పు చెప్పేసి వెళ్ళిపోతే సరిపోతేటండి. నా కొడుక్కి 5 లక్షలు కట్నం ఇవ్వాలి. పేపర్ పాపం వాళ్ళు ఎక్కడ ఇవ్వగలరా 5 లక్షలు కట్నం? అందరూ వాటాలు వేసుకుని పెళ్లి చేద్దాం. నా వాట 10,000. లెసపలికి తల్లి చెల్లి, నా వాట 5,000. నాన్న నీ వాట? పందిరేసుకోవడానికి తాటాకులు ఇస్తాను. రండి బాబు రండి, అందరూ చందాలు ఇవ్వండి. ఈ చెడిపోయిన దానికి పెళ్లి చేద్దాం. నా సంత 30 రూపాయలు. ఊళ్ళో తలెత్తుకోకుండా చేసావు కదా. వాళ్ళకి చెప్పడం ఇష్టం లేకపోతే నాకైనా చెప్పొచ్చుగా సుధా, సూరిబాబు అంటే ఇష్టమని. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు ఏడుస్తావు? 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? నిన్ను గోదావరిలో తోసి నేను దూకాలి. ఎందుకు చేసావి పని? నేను చెడిపోలేదు. ఎందుకు చెప్పావే? నేను చెడిపోలేదంటే మీరు నమ్ముతారమ్మా, కానీ ఊరు నమ్మదుగా. అందుకే చెడిపోయిందని కుటుంబంగా మన కుటుంబం ముద్ర పడకూడదని నేను ఆ దుర్మార్గుడిని
అత్తయ్య. సుధ చెప్పింది కరెక్ట్ అత్తయ్య. పెళ్లికి ఏర్పాట్లు చేయండి, మిగతా డబ్బు రేపు తీసుకొస్తాను. ఆ రోజు నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నందుకు బాధపడ్డాను. ఈ రోజు నువ్వు ఆ వెధవని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నానమ్మా. పర్వాలేదు అత్తయ్య, పెళ్లికి రెడీ చేయండి. ఇంకా పెళ్ళేంటి? ఆ సూర్యగాడిని రచ్చబండ దగ్గరికి తీసుకొచ్చి పచ్చడి పచ్చడి చేసి ఈ నిజం చెప్పిస్తా. ఆగు బాబు, పుట్టలో పాములాగా కొంపలో నేనుండాను కదా, ఉపాయం ఏదో నా చెవిలో పారై అపాయం సంగతి నే చూసుకుంటా. ఏంటో సచ్చినోడా, బాత్రూమ్ తలుపు తీసి అవతల పో. నాకేం తెలుసండి మీరు తలుపులు తీసుకుంటారని చేస్తున్నారని. బరువు వంపేసుకుని వెళ్ళిపోతా. సచ్చినోడా, తలుపు మూసి అవతల పోరా. బరువు దించు అబ్బా, పోరా. ఛీ! వంపేసుకు. జాగ్రత్తగా తీసుకెళ్ళండి. బాయ్. జాగ్రత్త బామర్తి, అందులో ఒక్క రేకు కూడా కింద పడ్డారు వీల్లేదు. నాకెందుకో భయంగా ఉంది బావా. ఎందుకు? నువ్వు చేసిన పనికి మీ నాన్నని భంచిక్ బం చేస్తాడేమోనని. నా జడ్జి నగర జనైనా సరే నేను మాత్రం సాధించాల్సింది సాధించాను. బావోయ్, మనోడు వార్త గాని ఫోటో గాని పేపర్ లో పడలేదు. రేయ్, నువ్వు ముయ్యకపోతే నీ ఫోటో పేపర్ లో పడద్ది. నాన్న జోగిరీలు, ఈ దండ వేసిన ఆశ్రది ఏమిట్రా ఈ పిచ్చానందం? ఏముందండి, సూర్యోదయం అయ్యే లోపల శివాజీ గారు మనోడు తలకాయ తీసుకెళ్లేదు కదా, అందుకని. నిజమే నిజమే. నమస్తే నాన్న. పిచ్చి నాయన, నా కొడుకు మీద చేయి వేయడానికి వాడికి ఎన్ని గుండెలు? అవును, పోయేది నా తలకాయ కానీ నీ తలకాయ కాదుగా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఏం చేసావురా? 5,000 బస్తాల ధాన్యాన్ని ధాన్యాన్ని శివాజీకిచ్చి ఇచ్చి 5,000 బస్తాలు ఇచ్చావా? నా కొంప ముంచావా? బాత్రూమ్ లో మీ పేకర చూశాను కదండి, దెమ్మ తిరిగిపోయిందండి బాబు. అయ్ బాబాయ్, బాత్రూమ్ లో నేను స్నానం చేసేటప్పుడు నువ్వు చూసినట్టు ఎవరితో చెప్పకే. బాలేటోరండి, నేను ఎందుకు చూస్తాను అమ్మగారు, అత్తగారు లాంటి వాళ్ళు. అదేంట్రా, అత్తగారేంటి అమ్మగారు అల్లావు? ఆ ఊరుకోండి, మీ పేకర చూసినాడు ఎవడికి అమ్మాయిని పిల్ల బుద్ధి అవుతండి, అత్త అని పిల్ల బుద్ధి అవుతుంది. చాలే ఊరుకోరా. ఇక్కడేమో ఇలా మాట్లాడతావు, అక్కడేమో వాళ్ళ తరఫునే సాక్ష్యం చెప్తావు. సచ్చినోడా, నాకేం తెలుసు అండి, ఎర్రబుజ్జి ఇట్లా చేస్తున్నానే. పాపం గారు ఒప్పుకోబట్టి సరిపోయింది, ఇంకా నయమండు మీతో తగ్గు పెట్టుకోలేదు. కుర్రోడైనా ఆ కలెక్టర్ భలే తీర్పిచ్చాడు కదా. ఆడో కళాస్ చదివినండి, నాకేం తెలుసులండి, ముందో కళాస్ లాగేసండి మీరు. రేయ్, ఈ పూట ఇక్కడే భోంచేసాడు. మీరు అడిగినా వదులుకుంటాను ఏంటండి. పిచ్చ సన్నాసి. అబ్బా, కడుపులో తిప్పుతుందేంటి? ఏంట్రా కురుడి నీళ్ళ? భలే చూడండి, మీ ముందే కదా లేక కొబ్బరికాయ కొట్టాను. సర్లే, వద్దంటే వెళ్ళలేదండి అమ్మగారు. చూడండి, మన భాగవతం మొత్తం పబ్లిక్ తెలిసిపోయింది. చీకటి పడితే ఎక్కేది మంచుల మీదను, నిందలేసేది ఎదుటోళ్ళ కుటుంబాల మీదను. చెడింది నా చెల్లి కాదురా, నీ తల్లి చెల్లి. రా దిగు. వీడి తల్లి చెల్లి రా, నీ బతుకు బంచికి బంచేస్తారా. ఈ నా కొడుకు నాటకమాడి నాటకమా? ఏ, నా కూతురు సూరిబాబుతో గదిలో నుంచి బయటికి రాగాలింది, నీ పెళ్ళం పాలేరుతో మంచం మీద కనపడితే నాటకం అయిందా? నాటకమే. ఇది మీరంతా కలిసి చేసిన కుట్ర. నువ్వు చేసిన కుట్ర కంటేనా? ఎత్తుకుపోవడానికి నువ్వేమన్నా నల్లపూసవా? మంచం మీద ఉండాల్సిన నువ్వు మంచి కల ఎక్కావు. దేవుడు, నువ్వే చెప్పింది కుట్ర. కుట్ర ఏంటండి బాబు, ఇదేంటండి అమ్మగారు, మీరే కదండి రాత్రి మంచి హ్యాపీగా ఈ గాజు ఇచ్చారు. ఎందుకు అంత కోపం? నా కాపేమో తన్ను పెంచాక. ఏయ్, మిమ్మల్ని అందరినీ మర్డర్ చేస్తా. ఎందుకయ్యా మర్డర్లు? నా కూతురి కేసు ఇదే రచ్చబండ దగ్గర కలెక్టర్ తో విచారణ జరిపించారు కాబట్టి నీ పెళ్ళాం కేసు ఇదే రచ్చబండ దగ్గర విచారణ జరిపించాలి. తల్లి చెల్లు, గల్లీ గల్లీ లెవెల్లో పోయింది పరువు, జిల్లా లెవెల్లో పోగొట్టుకోవద్దు, పాలేరుడు చిన్న అనే లెవెల్కు తీసుకురావద్దు. నిజం చెప్పే తల్లికెళ్ళో. నోర్మిళ, అవును, ఇదంతా నేనే చేశాను. ఈవిడ కూతుర్ని ఎత్తుకుపోమ్మని సూరిబాబుతో నాటకం ఆడించానని చెప్పి నన్ను ఇలా మోసం చేసి. సంతోషం, ఒప్పుకున్నావు కదా. విన్నారా, మీరంతా విన్నారా? నా కూతురు నిర్దోషని తన నోటితో తనే ఒప్పుకుంది. ఏమ్మా,
పెళ్లికి ఎదిగిన కొడుకున్న నువ్వే అవమానాన్ని తట్టుకోలేకపోతే పెళ్లి కావాల్సిన నా కూతురు ఏమైపోవాలి? శ్రీరాముడు భార్య శీలాన్ని నిరూపించడానికి అగ్ని పరీక్ష చేయిస్తే కూతురు శీలాన్ని నిరూపించడానికి నేను ఈ ప్రయోగం చేయించాను. తప్పైతే క్షమించండి. పదమ్మా. నాకు వాడి శవం కావాలి. నువ్వు నా మొగుడువైతే భార్యకు జరిగిన అవమానాన్ని తీర్చగలిగిన నేను తీరుస్తాను, ఇంట్లో వాడు. ఆడి శవం నా కళ్ళారా చూసే వరకు ఆ కొంపలో నేను అడుగు పెట్టను. ఇక్కడే ఉంటాను. వాణ్ణి చంపు, వాణ్ణి చంపు. నాకు వాడి శవం కావాలి. వాడి శవం కావాలి. శవం కావాలి. శవం కావాలి. ఇన్నాళ్ళు తల్లి చెల్లి అని నోరారా పిలుచుకుంటారు. ఇక నుంచి పిచ్చి తెల్లని పిలవాలి కాబోలు. అంటే ఏంటి? 5,000 బస్తాలు పోయినేనా పిచ్చి చూపులు? ఆ మంచం మీద ఫోర్స్ తర్వాత ఈ పరిస్థితికి వచ్చిందండి. ఆ అవమానంతో హార్ట్ అటాక్ వచ్చి వస్తుందేమోనని భయంగా ఉంది. ఆ భీముడు వాడి పేరు వినపడితే చాలండి ఈ టైప్ లో జరిపిస్తూ ఉంటుంది. కేసు మీరు చూసుకుంటానంటే వాడిని మర్డర్ చేయిస్తా. వద్దయ్యా, వాడు నీ పెళ్ళాంతో మంచం మీద ఉండటం ఊరు మొత్తం చూసింది. ఇలాంటి సమయంలో వాడిని ఫినిష్ చేస్తే ఊరంతా వాడిని నువ్వే చంపించావని సాక్ష్యం చెప్తుంది. మరి దాన్ని అవమాన భారం నుంచి ఎలాగైనా తప్పించడం? కిందటేడు పురుగు పట్టిందని పత్తి రాలిపోతే గుంటూరు జిల్లా రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు, గుర్తుందా? అవును. ఆ చేలల్లో జల్లిన మందు అండర్ గ్రౌండ్ లో దాచిపెట్టా, కేసు రాకుండా. అవును. మా నూరు పంచాయతీ మీ చేతిలోనే ఉంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ మందు ఊళ్ళో ఉన్న రైతులు మొత్తానికి బట్వాడా చేయించేయి. ఆ దెబ్బతో పత్తి రైతులంతా గుండె పగిలి చస్తారు. మావిడి గురించి మాట్లాడుకోవడం మానేసి ఆ విషయం గురించే మాట్లాడతారు. ఈ లెగ్స్ పట్టుకుంటాను. చెప్పు భీముడు, నా తల్లి చెల్లిని నువ్వు మాయ చేసి ఎత్తుకెళ్ళావా, లేక నా తల్లి చెల్లి నిన్ను చూసి చిత్తయి మమ్మల్ని చెత్త చెత్త చేసిందా? చూడు బాబు, నిజం చెప్పకపోతే నాకు పాపం, నిజం చెబితే మీ కుటుంబానికి శాపం. పాపము శాపము ఇంకా అర్థం కావా? బావిలో పూడికి తీసినంత శుభ్రంగా చెబుతాను. నేను చెప్తాను బుల్లబ్బాయ్. వస్తున్నాను. దా దా దా. చెప్పు. ఇప్పుడు ఇప్పుడు పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి ఇటు వెళ్తుంటాడు కదా? అక్కడే వెళ్తాడు. మీ అమ్మ అక్కడ కూర్చుని ఉంటది కదా? అక్కడే కూర్చుంటుంది. అయ్యి బాబాయ్, నేను చెప్పలేరు బాబాయ్. ఏయ్, చెప్పరా. పంచాయతీ ఆఫీస్ అదే కదా? అదే. మీసాల భీముడి ఇటు వెళ్తుంటాడు కదా? ఇదే. మీ అమ్మ అక్కడ కూర్చుని ఉంటది కదా? అక్కడే నేను చెప్పలేరు కూర్చుంటుంది. బాబాయ్, నేను చెప్పలేరు. ఒరేయ్, చెప్పరా. ఒరేయ్, నా చెప్తాను. కొడకా. నీకు హార్ట్ అటాక్ లేదు కదా? లేదు. నీ కాబోయే చిన్నాన్న, ఆ, నీ తల్లి చెల్లి ఆ. ఫస్ట్ నైట్ జరిగింది నా కొట్లోనే బాబోయ్. నా కొట్లోనే బాబోయ్, నా కొట్లోనే. తల్లి చెల్లి. బాబోయ్, నువ్వేం బెంగెట్టుకోకు. ఆ పురుగుల మందులు అన్ని శివరావు గారి మొత్తానికి పంచి పెట్టేశాను. వాళ్ళేమో పత్తిశాల మీద జల్లేశారు. ఈవేళ రేపు పత్తి పూలు అన్ని పట్టుకొని రాలిపోతాయి. ఆ విషయం పేపర్ లో పడిపోద్ది. ఊరుకో బావ, నల్లటివని చిక్ బొమ్మలు కావు, తెల్లటివని చిక్కులు కావు. ఏమిట్రా గొడ్డలు నడుపుతున్నావు? అయ్యో నాన్న, ఏడవకుండా చెప్పు. ఇది పట్టుకో. అయ్యో, ఏమిట్రా ఈ పిచ్చి వేషాలు? పిచ్చి వేషాలు కాదు నాన్న. పరశురాముడు ఏం చేశాడు? తల్లిని చంపాడు. ఎందులకు? ఆవిడ శీలం మంచిది కాదని. నేను కూడా తల్లి చెల్లిని. నీకేమైనా పిచ్చెక్కిందా? అయ్యో పిచ్చి తండ్రి, ఇప్పుడే జాకీ ఒక అశుభవార్త చెప్పాడు. ఏమని చెప్పాడురా? ఆ నల్ల భీముడు నా తల్లి చెల్లిని జాకెట్ల కొట్లో పెట్టి ఈ అమ్మ కడుపు మాడ. ఈ వార్త బయట ఎవరన్నా విన్నారంటే మనందరూ ఆ పురుగుల ముందు తాగి చావాలిరా. నోరు మూసుకో. కల్తీ ముందు పత్తి పువ్వు రాలిపోయిందిరో. ఆర్తనాదాలా, హాహాకారాలా? చెప్పాను కదంటయ్యా, టాకు మారిపోద్దని. ఆ. ఏంటి? ఎవరు? వాళ్ళతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా? నీ తమ్ముడు. కడసారిగా నీ తోడబుట్టిన వాడి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు. హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా. అన్నవి నువ్వు బ్రతుకుండగా
ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు. అందుకే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు, కానీ తలకొరివి పెట్టడానికి మిగిలుండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు. ముప్పావలా పేళ్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది, తప్పు కూడా. అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి తగలబెట్టు. ఏయ్! కింద నేనెత్తే పైన పెట్టేబే. పైన వీర శివాజీ దెబ్బ, కింద నల్ల భీముడి దెబ్బ. ఏది బాగుంటుందో నువ్వే తేల్చుకోరా నీ అబ్బా. తీసుకో, అంటించు. ఇంత ఆలస్యమైంది. బస్ దొరకలేదమ్మా. ఎవడేవాడు? ఎవడా కొరాడు? మాట్లాడవే. నీటువంటి పనులు చేస్తే నేను సహించాలని తెలుసుకోరా. నువ్వు ఇతను తగ్గించావంటే ఊరుకోవయ్యా, ఊరుకో. ఇది చిన్నపిల్ల. గౌతమి, నాన్న సంగతి తెలిసిండు కూడా నువ్వు ఇలాంటి పని ఎందుకు చేశావమ్మా? క్షమించండి నాన్న. చదువు పూర్తయ్యే వరకు చెప్పకూడదు అనుకున్నానే కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు. ఆ అబ్బాయి పేరు రఘు, ఇండస్ట్రియలిస్ట్ బుచ్చిబాబు గారు అబ్బాయి. అతను నాతో పాటే మెడిసిన్ చదువుతున్నాడు. మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను. చూశారా మాస్టారు? చూశావా నీ కూతురు ఎంతకి తెగించిందో? తన పెళ్లి తనే నిర్ణయించుకుంది. రామ్మోహన్ రావు, ఇదేదో పెద్ద అపరాధంగా నువ్వు భావించు. కాలం మారిపోయింది. మన పిల్లలు వాళ్ళ బ్రతుకులు వాళ్లే నిర్ణయించుకునే రోజులు ఇవి. నువ్వేం బాధపడకు. మన ఇద్దరం వెళ్ళి ఆ బుచ్చిబాబు ఎవరో తెలుసుకుని ఆయనతోనే స్వయంగా ఈ విషయం మాట్లాడదాం. నువ్వా పైకి వచ్చావు? మెట్లెక్కి జోకు లేకు. నువ్వు రావడం ఎవరు చూడలేదా? వచ్చేటప్పుడు నేను ఎవరిని చూడలేదు. నన్నెవరైనా చూసారేమో నాకు తెలియదు. ఆల్ రైట్. వెళ్ళు సైరామ్, వెళ్ళు వెళ్ళు. చెప్తుంటే కదా. నేను వెళ్ళను. మళ్ళీ ఎప్పుడు ఇలా రాకు. మా నాన్న చూస్తే గొడవైపోతుంది. తొందరగా వెళ్ళు. నా పేరు సాయిరాం అండి. ఎస్. నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం. నో. మీతో చెప్పి మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అండి. మాస్టర్, ఏమిటి ఏమిటి అన్యాయం? ఆయన ఎవరో నాకు తెలీదు. ఆయన్ని చంపడం నా ఉద్దేశం కాదు.
నా కూతుర్ని వల్ల వేసుకున్న కుర్రాన్ని. ఈ కుర్రాడు ఎవరో కాదు, మా మాస్టర్ మనవడు. నేను నీతో పెళ్లి విషయం మాట్లాడడానికి ఈ పెద్ద మనిషిని తీసుకొస్తే ఈయన చంపుతావా? ఆయన ఇంకా చావలేదు కదయ్యా, హాస్పిటల్ పడండి. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు. నేను ఈయన హాస్పిటల్లో చేర్పిస్తాను, నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. నాతో పెట్టుకోకండి. నా కొడుకుతో నీ కూతురు పెళ్లి జరగాలి, అది గుర్తుపెట్టుకో. ఏం జరిగిందన్నా? ఆ వివరాలు సాయిరాం చెప్తాడు. వెంటనే అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని బుచ్చిబాబుని అరెస్ట్ చేయి. అలాగే. సాయిరామ్ సార్, బుచ్చిబాబు గారు అమ్మాయి నేను. అదంతా నాకు తెలుసు. బుచ్చిబాబు మీద కంప్లైంట్ ఇస్తే ఏం ప్రయోజనం ఉండదు సరి కదా, నీ ప్రాణాలకే ముప్పు. అదొక యాక్సిడెంట్ అని రాసిస్తాను, నువ్వు కూడా అలాగే స్టేట్మెంట్ ఇవ్వు. శబాష్, కంచె చేను మేస్తుందని విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. పాప నాన్నగారు నిన్ను నమ్మి కేసు అప్పగించారు. సాయిరాం ప్రాణాలకి ఏ ముప్పు రాకుండా నేను చూసుకుంటాను. నువ్వేం మరీ కావద్దు. సాయిరాంతో స్వయంగా నేనే కోర్టులో కంప్లైంట్ ఇప్పిస్తాను. నువ్వు వెళ్ళి బాస్ పుచ్చిపప్పుతో చెప్పుకో. పో. సాయిరామని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యత అంతా నేనే. నో, కోర్టులో కంప్లైంట్ ఇస్తే మాత్రం నాకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్తాడు? మా నాన్నగారు ఉన్నారుగా, ఆయన లేపేద్దాం. బుచ్చిబాబు గారు. సారీ, ఆయన నోరు తెరవకుండా ఉండే పద్ధతి ఏదైనా ఇంకోటి ఆలోచించు. మా అమ్మగారు నోరు తెరిపించడే. నమస్కారం అమ్మా, నా పేరు బుచ్చిబాబు. నన్ను చూసి మీరేం బెదిరిపోవక్కర్లేదు. నేనేం హంతకుని కాదు, నో. కానీ హత్య చేశాను. ఎస్, సినిమాల్లో రక్తపాతం చూస్తేనే మూర్చిపోయే నేను గోపాలకృష్ణ గారిని హత్య చేస్తానా? నో నో నో. ఆయన అడ్డుగా వచ్చాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కోట్లు కుమ్మరిచ్చి అల్లుణ్ణి కొనుక్కోగలిగిన నాకు ఆప్తాలో సాయిరాం గారు వచ్చి అల్లుణ్ణి అవుతాను అంటే టాలరేట్ చేయలేకపోయాను. అందుకే సారీ, నాకు కొంచెం ఎమోషన్ ఎక్కువ. ఆల్ రైట్, జరిగింది ఏదో జరిగిపోయింది. మనుషులు ముఖ్యం కానీ డబ్బు ముఖ్యం కాదమ్మా. పిల్లలకు నచ్చిన వాళ్ళతో పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళు హాయిగా కాపురం చేసుకుంటారు, చేసేద్దాం అనుకున్నాను. బట్ కథ అడ్డం జరిగింది. ఎస్, సాయిరాం నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. నేను హత్య చేశానని, ఆ హత్యకు సాక్ష్యం బావగారేనని. అంటే మీ ఆయన గారు. ఎస్, ఎవరు? కోడలు పిల్ల. రామ్మా రా. మహామహాలక్ష్మిలా ఉంది. ఎస్, చూడమ్మా, మీ అమ్మాయి మా ఇంటి కోడలయ్యే బాధ్యత నీ మీద ఉంది. అంతేకాదు, నువ్వు తలుచుకుంటే సాయిరాంతో నా కూతురు పెళ్లి కూడా జరుగుతుంది. అలా జరగలేదనుకో, నా కొడుకుతో పెళ్లి జరగలేదని నీ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది. బట్ ఆ చావుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇవన్నీ జరగాలంటే నేనేం చేయాలి? జస్టిస్ రామ్మోహన్ రావు గారితో అబద్ధం చెప్పించాలి. ఎస్, నేను హత్య చేయటం చూడలేదు అని మీ ఆయన ఒక్క అబద్ధం చెప్తే చాలు, 2 జంటలు ఏకమవుతాయి. ప్లీజ్ నన్ను హంతకుండా చేయకండి, బియ్యం కుండి చేసుకోండి. ఓకే? రండి బాబు రండి. పద. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, మా వాడు కొత్త వాళ్ళని చూస్తే సిగ్గుపడుతుంటాడండి. తెలిసిపోద్దామన్నయ్య. నేనున్నాగా. నేసారండి, కూర్చోండి బాబు. నన్ను కూర్చునే ఉన్నది బాబాయ్, కూర్చోమంటారండి? మా వాడు కూర్చోవడం నించోవడం, నించోవడాన్ని కూర్చోవడం అంటుంటాడండి. ఏం పర్లేదు, నించోరా. అన్నయ్య నువ్వు కూడా నుంచో. అయ్య బాబాయ్, అలా కూర్చుండిపోయింది అన్నయ్య. నిలబడు, పర్వాలేదు, నించో. ఇదేమి రివర్స్ అండి బాబు? అన్నయ్య అంటారేమిటండి?
మావాడు మావయ్యని అన్నయ్య, అన్నయ్యని మావయ్య అంటుంటాడండి. మందు కసకందిస్తున్నాం నాన్నయ్య. నాన్నగారు పెళ్లి కూతురు మంచి కసక్కలా ఉందండి. ఊరిని కసక్కు పూల, ఆమె పెళ్లి కూతురు తల్లిరా. అయితే నా కసక్కని వెంటనే ఇక్కడ తీసుకురండి. కసక్కేమిటండి? కసక్కంటే పెళ్లి కూతురండి, వాడు జోకేస్తుంటాడు. తీసుకురండి పెళ్లి కూతుర్ని. అమ్మాయిని తీసుకురావే. పెద్ద కసక్కలాగా ఉందండి మేనల్డు. అయ్య బాబోయ్, ఎంత తెల్ల, ఎంత బలం, ఎంత బాగున్నావే నారాయణమ్మ, నువ్వు ఎంత బాగున్నావే. అయ్య బాబోయ్, ఎర్ర చీర కట్టావే నారాయణమ్మ, నువ్వు పూల రేఖ వేసావే. అయ్య బాబోయ్, మల్లెపూలు పెట్టావే నారాయణమ్మ, నువ్వు మల్లెపూలు పెట్టావు. మల్లెపూలు పెట్టావు తప్పుడే, మల్లెపూలు పెట్టావు నారాయణమ్మ, నిన్ను పెళ్ళైతే భూషణం భూషణం, పెళ్ళైతే భూషణం నీకు పెళ్లి చేస్తే బాగుపడతావని నీ చెల్లెలు బ్రతమాలితే నేను ఇక్కడ తీసుకొచ్చాను. నా పరువు తీసావు కదరా. ఒక పాట పెట్టేస్తాను. నువ్వు నాన్నగారితో మాట్లాడడం తప్ప వేరే మార్గం లేదమ్మా. ఏమండి, నన్ను పిలిచావా? అవునండి. చిన్నప్పటి నుంచి నేను దైవంగా చూసుకుంటున్న మా మాస్టర్ పోయారని నీ తీయటి మాటలతో నన్ను ఓదార్చడానికి ఎన్నాళ్ల తర్వాత నోరు తెరిచావా పార్వతి? మాస్టారు పోయారు గాని ఆయన మనవడున్నాడు. ఆ మనవడు బాధ్యత మీ మీద ఉంది. నేను ఇన్ని సంవత్సరాలుగా మీతో మాట్లాడకపోవడానికి కారణం గుర్తుందా? మీరు చెప్పిన ఒక్క నిజం, బిడ్డ ఇంట్లోనే ఉన్నాడన్న నిజం మీరు పోలీసులకు చెప్పడం వల్ల నా బిడ్డ నాకు కరువయ్యాడు. ఆ బాధతో నా నోరు మూతపడిపోయింది. ఇప్పుడు నేను తిరిగి నోరు తెరిచింది అలాంటి నిజం మీతో చెప్పించకూడదనేనండి. అంటే నాన్న, మీరు లేని సమయంలో బుచ్చిబాబు వచ్చి అమ్మను బెదిరించి వెళ్ళాడట. నువ్వు ఇంకా ఆ బుచ్చిబాబుని అరెస్ట్ చేయలేదా? నేనే వద్దని ఆపాను మావయ్య గారు. అత్తయ్య గారు కూడా వద్దన్నారు. ఎందుకు? ఎందుకని? మీరంతా అతని బెదిరింపులకు జడిసిపోయారా? అతను బెదిరించలేదండి, బేరం పెట్టాడు. మీరు కోర్టులో సాక్ష్యం చెప్పకపోతే వాళ్ళ అమ్మాయితో సాయిరాం పెళ్లి జరిపిస్తానన్నాడండి. అంతేకాదు, మన అమ్మాయిని తన కోడలుగా చేసుకుంటానన్నాడు. ఆహా, అందుకోసం ఇప్పుడు నేను అబద్ధం ఆడాలి అంతేగా పార్వతి? అది కాదండి మావయ్య గారు, అత్తయ్య గారు చెప్తుంది బుచ్చిబాబు మీద జాలితో కాదు. అవునన్నా, అదే మాస్టర్ గారి మనవడి పెళ్లి జరిపించడం కూడా మీ బాధ్యతే కదా మావయ్య గారు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇది ఒప్పుకోను గానీ, మాస్టర్ని అమితంగా గౌరవించే మీ బిడ్డగా, ఓ చెల్లెలికి అన్నగా ఇది తప్పదేమో అనిపిస్తోంది నాన్న. ఏమండి, మన మధ్య ఎన్నేళ్ల నిశ్శబ్దం తర్వాత నేను నోరు తెరిచి అడుగుతున్న ఈ వరం కాదనకండి. పార్వతి,
మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. చూడండి రామ్మోహన్ రావు గారు, బుచ్చిబాబు గారింట్లో రిటైర్డ్ ప్రిన్సిపల్ గోపాలకృష్ణయ్య గారి మనవడు సాయిరాం తన మీద జరిగిన హత్యా ప్రయత్నంలో తన తాతగారు గాయపడి ఆ తర్వాత మరణించారని, ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి మీరేనని తన రిపోర్ట్లో పేర్కొన్నాడు. అది మీరు చూశానంటారా, చూడలేదంటారా? అనను. ఆ రోజు మీరు అక్కడ ఉన్నానంటారా? అనను. లేనంటారా? నేనేమీ అనను, అనదలుచుకోలేదు. అదేలాగండి, విట్నెస్ బాక్స్ లో మౌనంగా నుంచుని కోర్టు వారికి సాక్ష్యం చెప్పకపోవడం ఐపీసీ 202 సెక్షన్ ప్రకారం నేరమని నాకు తెలుసు. మీలాంటి కుర్ర లాయర్లని వేల సంఖ్యలో చూసి రిటైర్ అయిన జడ్జి. కానీ మీరు చెప్పిన సెక్షన్ ప్రకారం నన్ను నేరస్తుడిగా నిరూపించాలంటే నేరం గురించి నాకు తెలిసి కూడా నేను సాక్ష్యం చెప్పడం లేదని మీరు నిరూపించాల్సి ఉంటుంది. అసలు ఆ హత్య జరిగిందంటారా? సాయిరాముని నీకు అప్పగిస్తున్నాను. ఇక మీదట వాడి బాధ్యతంతా నేనే. నన్నేమీ అడగదు ప్లీజ్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నేను న్యాయశాఖ మంత్రిని కాకముందు నుంచి జస్టిస్ రామ్మోహన్ రావు గారిని ఎరుగుదును. సత్యమేవ జయతే అన్న మహాత్ముని సందేశాన్ని తన జీవిత విధానంగా మార్చుకున్నారనే విషయం మనందరికీ తెలుసు. కర్ణుడికి కవచకుండలాగే శ్రీ రామ్మోహన్ రావు గారికి నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పుట్టుకతో వచ్చిన ఆభరణాలు అంటే అతిశయోక్తి కాదు. ఎవరు మీరు? సాయిరామ్, 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 నీకేవో దెబ్బలు తగిలాయట. ఏం జరిగింది? మళ్ళీ నన్ను చంపించడానికి ఆ బుచ్చిబాబు మనుషులు పంపాడు అంకుల్. బుచ్చి బాబా, అదేమిటి? తన కూతురు నీకిచ్చి పెళ్లి చేస్తానడుగా. పెళ్లి చేద్దాం అనుకున్నాడు, నన్ను ఎందుకు చంపాలని చూస్తాడు? పెళ్లి చేస్తాడనేగా. నేను కోర్టులో జరిగింది చెప్పకుండా. అదంతా మీరు సాక్ష్యం చెప్పకుండా ఉండాలని ఆడిన నాటకం. ఇంత నాటకం ఆడాడా? నన్ను ఇలా మోసం చేశాడా? సరే, వాడి సంగతి తేలుస్తాను. ఊరుకోనన్నా. నో 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 నో, ఐఎమ్ సారీ. ఆల్ రైట్, నేను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ ఏ ఫూల్. బట్ నీకేం కావాలంటే చేశాను కదమ్మా. సాయిరామన్ తీసుకురమ్మంటే నేను ఎక్కడి నుంచి తీసుకురాని చెప్పు. అతన్ని మర్చిపోతాను, టైం అయిపోయింది, అతను వెళ్ళిపోయాడు. మర్చిపోమ్మా. నో 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 నో, నువ్వెంత బాధపడితే మాత్రం పోయింది సాయి బాబు. సాయిరామని అల్లుడిగా చేసుకుంటాను నాతో చెప్పి అతన్ని చంపాలని చూస్తావా? అదృష్టవశాత్తు అతను బ్రతుకున్నాడు కాబట్టి సరిపోయింది. అంకుల్, సాయిరాం బ్రతికి ఉన్నాడా? ఎక్కడున్నాడు అంకుల్? చెప్పండి అంకుల్, ప్లీజ్ చెప్పండి అంకుల్, ఎక్కడున్నాడు? ఒకవేళ వాడి బతుకున్నా నేను మళ్ళీ వాడిని చెప్పేస్తాను. నువ్వు మాత్రం వాడిని చూడటానికి వెళ్ళలేదు. బయలుదేరు. అక్కడ చూస్తా నిలబడతానట్రా. బుచ్చిబాబు, నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేస్తున్న పని చాలా అన్యాయం. నాకు తెలుసు, అవసరానికి అట్లా చేస్తుంటాను. సాయిరామ్కి స్వాతినిచ్చి పెళ్లి చేస్తానావా లేదా? అలానే నేను అనలేదే. అనలేదా? ఎస్ అన్నాను. అంటే అంత పెద్ద జడ్జివి కోర్టులో బోనెక్కి దేవుడి మీద ప్రమాణం చేసి చూసింది చూడలేదు అని నువ్వు బొంకలేదు. అప్రాలు ఒక సాదా సీదా మనిషిని నేను అన్నది అనలేదు అని బొంకలేనా? సాయిరాం పెళ్లి కాదు, నా కొడుకుతో నీ కూతురు పెళ్లి కూడా జరగదు. కోట్లకు పడగెత్తిన ఈ బుచ్చిబాబుతో వియ్యమందటం అప్రాలు కాదు. ప్లీజ్ గో. బుచ్చిబాబు, ఇప్పుడు నా కూతురు పెళ్లి నాకు ముఖ్యం కాదు. సాయిరాంతో నీ కూతురు పెళ్లి నాకు ముఖ్యం. వాళ్ళిద్దరి పెళ్లి చేస్తారు. అరవద్దు. నిన్నటిదాకా నీ మీదున్న గౌరవం కోర్టులో నువ్వు చెప్పిన సాక్ష్యం విన్న తర్వాత పూర్తిగా పోయింది. నమస్కారం సార్, కూర్చోండి. అయ్యగారి కోసం అండి? కాదు సార్, గోపాలకృష్ణ గారికి శ్రీ ఓపెన. ఎస్. మీరు మరేమీ అనుకోకపోతే ఒక మాట చెప్తాను.
ఈ కేసు రీఓపెన్ చేయించడం గురించి మర్చిపోండి సార్. ఎందుకంటే ఏసీపీ గారే గోపాలకృష్ణయ్య గారిదే యాక్సిడెంటల్ డెత్ అని ఈ కేసు క్లోజ్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అలాగే మేనేజ్ చేశాం. ఏమండి ఏసీపీ గారు, మీ డిపార్ట్మెంట్ ఇచ్చేది చాలక బుచ్చిబాబు దగ్గర నెలకు జీతం ఎంత పుచ్చుకుంటున్నారు? అది ఇంతవరకు ఎంత లంచం పుచ్చుకున్నారు? Shut up! ఏమండి ఏం చేశాడండి? ఏం చేశాడా? నీ పెద్ద కొడుకునే అడుగు. చిన్నవాడు చెడ్డవాడు అనుకుని ఇంట్లోంచి తరిమేశాను. ఇరుగారు బుద్ధిమంతుడు అనుకుని నా నెత్తెక్కించుకున్నాను. చిచి, ఏం జరిగిందండి? నీ కొడుకు బండారం అంతా బయటపడింది. వీడు నేరస్తులకి కూలీకోట్లకి గొడుగు పెట్టి లంచాలు పుచ్చుకుంటున్నాడు. మనల్ని దగ్గర చేసి మంచివాడిగా నటిస్తున్నాడు. ఇన్నేళ్లు నేను పెంచుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. మనల్ని మోసం చేశాడు. పార్వతి, ఏంటమ్మా నేను చేసిన తప్పు? ఆయన కొడుగ్గా పుట్టడమా? నేను నా పిల్లల పిల్లలు సంతోషంగా ఉండాలనుకోవడమా? నీతి నిజేతని చెప్పి ఆయన ఏం సంపాదించాడు? ఈ ఇల్లు కూడా వాళ్ళ నాన్నగారు సంపాదించింది, మీ ఆయన సంపాదించింది కాదు. ఇవాళ నేను ఏసీపీగా ఉన్నానంటే కారణం అది మీ ఆయన చెప్పించిన చదువు కాదు. లంచాలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఆ లంచాలు ఇవ్వడం నేను లంచాలు పుచ్చుకున్నాను. తప్పు కాదురా, చాలా గొప్ప పని చేశావు. తప్పో గొప్ప అమ్మా, ఆ రోజు నీ ఆపరేషన్ ₹1,00,000 అవసరమైతే ఎవరు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చాను. అది ఎప్పటి చెప్పావుగా? మీరు ఒప్పుకోని ఆ రోజు అలా చెప్పాను. ఈ రోజు నిజం చెప్తున్నాను. ఆ డబ్బు అలా సంపాదించిందే. మీ మాట వింటే రిటైర్ అయ్యే నాటికి ఎస్ఐగానే ఉండేవాడిని. చీచి చీచి, వీడి మాటలు వినడానికే నాకు అసహ్యంగా ఉంది. పార్వతి, వీడికా ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో ఏం మాట్లాడతానో నాకే తెలియదు. పొమ్మను, వాడిని ఇంట్లో నుంచి బయటికి పొమ్మను. కళ్యాణి, అమ్మ కళ్యాణి, ఏమిటమ్మా ఇదంతా? ఏమిటని అడుగుతారే? ఈ ఇంట్లోంచి వెళ్ళిపోమన్న తర్వాత ఇంకా ఇక్కడే ఉంటాం అనుకుంటున్నారా? రారా చక్రి. నేను తాతయ్య నాన్న రాను. బుద్ధిగా నడవకపోతే వీపు చిట్లిపోతుంది. ఇక్కడే ఉండి గాంధీ తాతగారి మన వల్ల దిక్కులని చావచ్చేస్తావా? తాతయ్య వెళ్ళను తాతయ్య, మేము అమ్మో నాన్నతో పెడితే చెడిపోతా తాతయ్య. రారా.